సో హాయ్ హలో వెల్కమ్ టు ద కబడ్డీ స్పోర్ట్స్ 2 ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే తెలుగు టైటన్స్ యొక్క భరత్ హుడా అండ్ పవన్ షరావత్ని కంపారిజన్ చేస్తున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు పవన్ షరావత్ చాలా పీక్స్లో ఉన్నాడు. అంటే రైడింగ్లో కానీ డిఫెన్స్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. భరత్ హుడా అంతంత మాత్రమే ఉన్నాడు. కానీ క్రిషన్ కుమార్ హుడ్డా గారు అయితే భరత్ హుడ్డానే పిక్ చేశారు. పవన్ షరావత్‌ని, భరత్ హుడ్డాని ఒక బడ్జెట్‌లో క్యాలిక్యులేట్ చేస్తే 20 లాక్స్ డిఫరెన్స్ ఉంది. పవన్ షరావత్ 60 లాక్స్‌లోనే దొరికేవాడు. అండ్ భరత్ హుడ్డా వచ్చేసి 81 లాక్స్‌కి దొరికాడు. అంటే మనం లాస్ట్ సీజన్ చూసుకోవచ్చు. విజయ్ మాలిక్‌ని ఎలా అయితే టాప్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇప్పించాడో, అంటే తన లైఫ్‌లోనే, తన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ తెలుగు సైడ్ నుంచి ఇచ్చాడు. మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు భరత్ హుడ్డా నుంచి ఇలాంటి పెర్ఫార్మన్స్‌ని. అండ్ పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే పవన్ షరావతే బెస్ట్ అనిపిస్తది. బట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ మాత్రమే పవన్ షరావత్ మ్యాట్ మీద ఉంటాడు. హాఫ్ ఆఫ్ ది సీజన్ ఔట్ సైడ్, అంటే ఇంజ్యూరీస్ వలన బాధపడాల్సొస్తది. కానీ భరత్ హుడ్డా అలా కాదు. ఇప్పటి వరకు ఎలాంటి ఇంజ్యూరీస్ అయితే లేవు. మరి భరత్ హుడ్డా టాప్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇస్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందల తెలుస్తది. తెలుగు టైటన్స్ అయితే ప్రాక్టీస్ క్యాంప్‌ని ఇంకా మొదలు చేయలేదు. కొన్ని టీమ్స్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ అండ్ బ్లడ్ టెస్ట్‌లు అన్నీ జరిగాయి. తెలుగు టైటన్స్ విజయవాడనా, హైదరాబాద్‌నా లేకుంటే హర్యానానా ఏది అర్థమైతలేదు ఇప్పటి వరకు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కబడ్డీ స్పోర్ట్స్ 2 ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.